ఆయిషా మీరా అవశేషాల్ని తల్లిదండ్రులకు అప్పగించింది సిబిఐ. కన్నీటి పర్యంతమయ్యారు ఆయిషా మీరా తల్లిదండ్రులు. విజయవాడ సిబిఐ కోర్టు దగ్గర ఒక భావోద్వేగపూరిత వాతావరణంతో నిండిపోయింది ఆ ప్రాంతం. ఆయిషా మీరా అవశేషాల్ని మోసుకు వెళ్లారు ఆమె తండ్రి, మత పెద్దలు. ఈ కేసులో తమకు న్యాయం జరగలేదంటున్నారు ఆయిషా తల్లి. ఈ కేసులో న్యాయాన్ని సమాధి చేశారని, మైనారిటీలం కాబట్టే మాకు న్యాయం జరగలేదు అంటున్నారు ఆయిషా తల్లి. ఆయిషా అవశేషాల్ని ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఖననం చేయనున్నారు మత పెద్దలు. తెనాలిలోని ఖబరిస్తాన్లో ఆయిషా మీరా అవశేషాల ఖననం జరగబోతోంది. గతంలో ఉన్న సమాధిలోనే ఖననం చేయనున్నారు మత పెద్దలు. ఇప్పటికే తెనాలి ఈద్గాలో ఖబరిస్తాన్లో ఆయిషా మీరా సమాధిని తవ్వారు. సిబిఐ కోర్టు నుంచి నేరుగా ఈద్గాకు వెళ్లి అక్కడ ఖననం చేయబోతున్నారు తల్లిదండ్రులు. 2018లో విచారణ నిమిత్తం ఆమె సమాధిని తవ్వి అవశేషాల్ని బయటకు తీశారు సిబిఐ అధికారులు. ఆ సమయంలో రీపోస్ట్ మార్టం కూడా జరిగింది. అయితే రీపోస్ట్ మార్టంలో కూడా ఏదీ తేలకపోవడం, సాక్షుల విచారణ తరువాత కూడా తమకు సరి అయిన సాక్ష్యాధారాలు లభించకపోవడంతో అధికారులు ఈ కేసుని క్లోజ్ చేశారు. ఒక పక్క ఈద్గా దగ్గర ఆయిషా అవశేషాల్ని ఖననం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న దృశ్యాలను మనం చూడొచ్చు. మరొక పక్క విజయవాడ సిబిఐ ఆఫీస్ నుంచి ఆయిషా మీరా తల్లిదండ్రులు ఆమె అవశేషాల్ని తీసుకుని వెళుతూ ఉన్న దృశ్యాలు, ర్యాలీగా తీసుకువెళుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయిషా మీరా అవశేషాల్ని తల్లిదండ్రులకు అప్పగించింది సిబిఐ. 10 గంటల 30 నిమిషాలకు న్యాయవాది ముందు హాజరయ్యారు. అక్కడ ఆమె అవశేషాల్ని తీసుకుంటూ ఉన్న క్రమంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తమకు న్యాయం చేస్తామని చెప్పారు కదా, మరి ఎక్కడ జరిగింది న్యాయం అంటూ మరొకసారి జడ్జిని ప్రశ్నించారు. అయితే న్యాయం జరిగేలా చూస్తామని జడ్జి మాట్లాడిన సందర్భంలో కూడా ఇంకేం మిగిలిందని, న్యాయం దొరుకుతుందని ఆశించడానికి అంటూ బోరున విలపించారు ఆయిషా మీరా తల్లిదండ్రులు. మరి ఇవాళ విజయవాడ సిబిఐ కోర్టుకు వచ్చామండి. మా పాప బాడీ పార్ట్స్ తీసుకెళ్ళటం కోసం వచ్చాము. సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని ఖననం చేసి మా పాప పార్ట్స్ని మళ్ళీ తిరిగి సమాధి చేయమని మాకు ఇవ్వబోతున్నారండి సిబిఐ వాళ్ళు. అవి తీసుకెళ్ళటం కోసం వచ్చామండి. ఆధారాలు లేవని సిబిఐ చేత కాలేదు అని చెప్తే బాగుండేది. సిబిఐ వాళ్ళు చేత కాలేదు, ఆయిషా మీరా కేసు మేము చేయలేము, మేము చాలా వాటికి లొంగిపోయామని చెప్పున్నట్టయితే బాగుండేది. ఆధారాలు లేవని ఒక చిన్న మాట చాలా జోవెల్గా చెప్పారండి. కానీ ఆధారాలన్నీ ఉన్నాయి. అక్కడ హాస్టల్ వార్డెన్ ఉంది, దాని ఇంట్లోనే నా బిడ్డని వదిలిపెట్టి వచ్చాము. కాబట్టి ఆమె రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అలాగే అక్కడున్న ఆడపిల్లలు ఉన్నారు, మా పాప రూమ్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ నిందితులే. ఆ రోజు మా పాప కేసుని పూర్తిగా ఆధారాలన్నీ చెరిపేయటానికి ప్రయత్నించే పోలీసులు ఉన్నారు. వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేయాలి, రిమాండ్కి పంపించి, చంద్రబాబు నాయుడు వాళ్ళనే రిమాండ్కి పంపించారండి. ఇవాళ మేము చెబుతున్న వాళ్ళని రిమాండ్కి పంపించి రాత్రి 11 దగ్గర నుంచి తెల్లవారుజామున 5 వరకు పద్మా లేడీస్ హాస్టల్ ఇబ్రాహీంపట్నంలో ఏం జరిగిందో నిగ్గు తేల్చాలి. దానికోసమే మా పోరాటం. ఏమండి, వాళ్ళు సిబిఐ కోర్టు వాళ్ళు ఆయిషా మీరా కేసు కొట్టేశాము, ఆయిషా మీరా కేసు సమసిపోయింది అనుకున్నారు. పేరెంట్స్గా మేము ఏనాడు న్యాయం కోసం నా పాపని మళ్ళీ ఎవరు కూడా తిరిగి తెచ్చి ఇవ్వలేరు నాకు. కానీ న్యాయం కోసమే పోరాడుతున్నాం. ఇంకో పాపకి ఇలా జరగకూడదు. సమాజంలో శాంతి వర్ధిల్లాలి, అందరి పాపలు చల్లగా ఉండాలి. ఆడపిల్ల ఎత్ర నార్యస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనేతోంది వేదవాక్యం. స్త్రీలను పూజించాలి, గౌరవించాలి, అప్పుడే శాంతిగా ఉంటుంది సమాజం. కాబట్టి ఏమండి, 10 రోజుల్లో ఆ రోజు సిబిఐ అక్కడ రీపోస్ట్ మార్టం చేసి 10 రోజుల్లో మళ్ళీ తెచ్చి నేను అడిగానండి. నేను అడిగాను నా పాప బాడీ పార్ట్స్ మళ్ళీ అసలు వన్స్ ఖననం చేసిన తర్వాత మా ముస్లిం పద్ధతిలో మళ్ళీ తీయకూడదండి, అది చాలా తప్పు.
అది మతానికి వ్యతిరేకం, భగవంతుడికి వ్యతిరేకం అన్నమాట. అలాంటి దాన్ని కూడా న్యాయం జరుగుతుంది, సమాజానికి ఒక మేలుకొలుపు ఇస్తాము అనే ఉద్దేశంతో మేము యాక్సెప్ట్ చేసి రీపోస్ట్ మార్టంకి ఒప్పుకుంటే వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు నేను అడిగా నా పాప బాడీ పార్ట్స్ ఎప్పుడు ఇస్తారని. 10 రోజుల్లో తెచ్చిస్తామని స్వామి అని డిఎస్పీ ఆఫ్ సిబిఐ హైదరాబాద్ క్లియర్గా చెప్పాడండి. 7 సంవత్సరాలు అయింది సార్, ఇప్పటిదాకా నా పాప బాడీ పార్ట్స్ ఇవ్వలేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ చూడండి ఏ రకంగా తయారు చేశారో. అక్కడ అసలు యాక్చువల్గా ఆ రోజు మా బాడీ పార్ట్స్ తీస్తున్న ఆ డాక్టర్స్ని అడగండి, వాళ్ళు ఫ్యాక్ట్ ఏంటో చెబుతారు. వీళ్ళు ఆ రిపోర్ట్ని డబ్బులతో కొనేసి డబ్బులు తీసుకునే డాక్టర్స్ చేత మార్పించేసి ఇవాళ 7 సంవత్సరాల తర్వాత మా పాప బాడీ పార్ట్స్ని మేము తీసుకెళ్ళమని చెబుతున్నారు. ఏం న్యాయం అండి, ఏం ధర్మం అండి, ఇది ఇందులో మానవత్వం ఉందా?